హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? అబ్బా! మొత్తానికి 12 పిల్లల్ని జాగ్రత్తగా సేవ్ చేసి ఎంత దూరం తీసుకొచ్చాము. కానీ మా ఉన్నారు కదా తల్లులు, అవి 2 అసలు ఊరుకోవట్లేదు. ఆ పిల్లలకి ఇచ్చేయాలని చెప్పి తెగ ఎంట పడుతున్నాయి. ఇలా కాసేపు బయట వాటిని ఫ్రీగా తిప్పేసి తర్వాత ఫీడ్ ఇచ్చి తర్వాత మళ్ళీ గాబులో పెట్టేస్తాను. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు అంటే వీటికంటే కొద్దిగా పెద్దవి బయట తిరుగుతూ ఉన్నాయి కదా, వీటి పిల్లలే ముందు ఇవి. అవి ఏంటంటే వీటి దగ్గరికి వచ్చి పొడిచేస్తూ ఉంటాయి అనమాట. అందుకనే ఎందుకైనా మంచిదని చెప్పి గాబులో ఉంచుతాను. ఇలాగా ఫ్రీగా బయట తిరుగుతున్న సేపు తల్లి బయట ఎలా ఉందో అలాగే నేను కూడా పక్కన ఉండి కాపలా కాస్తూ ఉంటాను. వాటి టైం అయిపోగానే నేను ఇచ్చిన టైం వాటికి 1 అవర్ 1.5 అవర్ చూసుకుంటాను. తర్వాత మళ్ళీ గాబుకే పరిమితం చేస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మ్యాక్సిమం 1 or 2 months కంపల్సరీ వీటిని మనం సేవ్ చేయాల్సిందే. పాపం ఇన్ని రోజులు గాబులోనే ఉంచి పెంచాను కదా, అందుకనే రెక్కలు మంచిగా వచ్చినాయి. ఇంకా అంతే. లాస్ట్ టైము మన ఎర్రోడి పిల్లలు గాల్లో హెలికాప్టర్ మాదిరిగా అట్లా లేచి ఎగురుతున్నాయో, ఇవి కూడా అసలు నేల మీద అయితే ఉండట్లేదు, గాల్లోనే అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి మీ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, అప్డేట్స్ ఇస్తున్నాను ఎప్పటికప్పుడు. 12 పిల్లలు వచ్చినాయి చూడండి. 12 పిల్లలు అలాగే జాగ్రత్త చేశాను. ఇంకా వీటిని ఇలాగే జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాను. చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, ఇంకా ముందు ముందు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే మన వీడియోలు ఎప్పటికప్పుడు నేను చెప్తూ ఉంటాను. ఫస్ట్ 2 వారాలు, తర్వాత నెల. ఈ నెలలోనే పిల్లల్ని అనేది చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఒక క్యాలిక్యులేట్ చేసుకొని డివైడ్ చేసుకొని ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్. మొత్తం వీటికి నేను పెట్టుకున్న గడువు 2 నెలలు. తర్వాత ఆటోమేటిక్గా ఇంకా మనం ఎలా వదిలేసినా కానీ పెరుగుతాయి అనమాట. కాకపోతే సేఫ్టీగా ఉన్న ప్లేస్లో పెంచుకుంటే చాలు. కానీ ఈ 2 నెలల ముందు ఏంటంటే మనకి వైరస్లు డిసీజులని వచ్చి చాలా చిక్స్ కోల్పోతూ ఉంటాము. సో అవి మనం అనలైజ్ చేసి జాగ్రత్త చేసుకోగలిగితే మనకి ఎన్ని పిల్లలు వచ్చినాయో అన్నీ బతుకుతాయి. నాకు 12 బాగా కలిసి వచ్చినట్టుంది. ఎర్రోడ పిల్లలు 12 మంచిగా సేవ్ చేసి పెద్దవి చేశాను. సేమ్ అలాగే మళ్ళీ ఇప్పుడు 2 పెట్టలకు కలిపి వచ్చిన పిల్ల అనమాట. కక్కరాయికి 7, ఇంకో పెట్టకు వచ్చేసి 6. ఒకటైతే మిస్ అయిపోయింది. టోటల్గా అయితే 12 అయితే ఉన్నాయి. పాపం చాలా రోజుల తర్వాత బయటకు వదిలాం కదా, వీటి హుషారుకి అవతల లేకుండా పోయినాయి. అస్సలు అవకాశం ఇవ్వట్లేదు. 2 లోనకంటే అస్సలు రావట్లేదు. దీంట్లో మనకి కక్కరాయి పిల్లలు ఒక 3 వచ్చినట్టు ఉన్నాయి సేమ్ కలర్లో. అలాగే షేర్ ఖాన్ పిల్లలు కూడా 2 వచ్చినాయి చూడండి, వైట్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న బ్లాక్ కలర్లో ఒక 3 అయితే కక్కరాయి పిల్లలు ఉన్నాయి. ఆ 3 కక్కరాయిలు నాకు తెలిసి పెట్టలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు పెద్ద పిల్లలు ఒక 5 ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి కక్కరాయి పిల్ల వచ్చింది పుంజు. సేమ్ అలాంటిదే, చిన్నప్పుడు ఎలా ఉందో నాకు ఐడియా ఉంది. ఇంకో పిల్ల కూడా అలాగే ఉంది, పాండాను పిలుచుకున్నాను కదా, సేమ్ అది పుంజు అవుద్ది పెద్ద అయిన తర్వాత. సేమ్ కక్కరాయి కలరే. మొత్తానికి అయితే మనకి దీంట్లో ఒక 4 కలర్స్ అయితే పడ్డాయి. కక్కరాయి, అలాగే మా షేర్ ఖాన్, అలాగే డేగలు కూడా ఉన్నట్టు కొద్దిగా అనుమానంగా ఉంది. ఇంకో పెట్ట ఉంది కదా, దానికి సంబంధించిన పిల్లలు అయితే వచ్చున్నాయి. నిజానికి మన కక్కరాయి కంటే కూడా ఇంకో పెట్ట బాగా హెవీ సైజ్ అనమాట కొద్దిగా. కానీ మన కక్కరాయిని చూస్తే భయపడుద్ది. ఇలా ప్రతిదీ ఒక సెలెక్టివ్ లో నేను చెక్ చేసుకుంటూ ఏది కరెక్ట్, ముందు మనకి ఎలాంటివి వస్తాయని చెప్పి ఒక క్రమ పద్ధతిలో వీటిని రెడీ చేసుకొని సెలెక్ట్ చేసుకొని డివైడ్ చేసుకొని పెంచుకుంటూ ఉంటాను. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, మన దగ్గర ప్లేస్ ఎక్కువ లేకపోవడం వల్ల తక్కువ మోతాదులోనే పెంచుకుంటున్నాను ఇవి. మనకి ప్లేస్ ఎక్కువ ఉంటే మేబీ ఇంకా ఎక్కువగా వీటిని డెవలప్ చేసుకునేవాడినేమో. ప్రజెంట్ మనకి 100 అయితే టార్గెట్ పెట్టుకున్నాం కదా, ఆల్మోస్ట్ ఇంకా 1 month ఉంది. కర్రోడు కూడా వస్తున్నాడు. నెక్స్ట్ మంత్ 15 లోపల మనకి పిల్లలు అయితే వచ్చేస్తాయి. లోన్ అయితే రెడీగా ఉన్నాయి. లైట్ చెకింగ్ చేసుకున్నాను కదా. కొంతమంది అడుగుతున్నారు ఎన్ని గుంటలు ఉంటుందన్నా, ఎన్ని గుంటల్లో పెంచుకుంటున్నామని. నాకు అంత ఐడియా లేదు ఫ్రెండ్స్. గుంటలు అంటే మాది మ్యాక్సిమం సెంటున్నర ఉండొచ్చు, దాంట్లోనే పెంచుకుంటున్నాను. అన్నదమ్ములో పక్క వచ్చారు, ఇగోండి ఇవే కక్కరాయి పిల్లలు. కలర్ చూడండి, సేమ్ కక్కరాయి వస్తాయన్నమాట ముందు. కనీసం నాకు ఎర్రోడి పిల్లలు నెల 15 రోజులైనా టైం అయితే ఇచ్చినాయి. ఇవైతే ఇంకా నెల కూడా కాకముందే అప్పుడే ఒకదానికొకటి డిషం అనమాట. ఎడదీయలేకపోతున్నాను. ఏమాత్రం నేను అజాగ్రత్తగా ఉన్నా సరే చూడండి, అప్పుడే తోకలు లాగేసుకుంటున్నాయి ఒకదానికొకటి. ఇంకోటి ఒకదానికొకటి కలబడిపోతున్నాయి అనమాట. వీటి వయసు ఎంత, అప్పుడే ఇవి చూడండి ఎలా ఉన్నాయో. కొన్ని మన దృశ్యాలు చూపించకూడదు ఫ్రెండ్స్, అందుకని అవి మీకు షో అయితే చేయట్లేదు. నిజం చెప్పాలంటే చాలా ఎడిటింగ్ చేసాను అనమాట. ఎడిటింగ్లో కొన్ని పోయినాయి. అవి గాల్లో అసలు నేల మీద ఉండట్లేదు, గాల్లో ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. అలాంటివి కూడా మనకి ఏమైనా ఇబ్బంది కలుగుద్ది అని చెప్పి మీకు చూపించలేదు. నిజానికి ఇవి నేల మీద ఇలా ఉన్నప్పుడే ఫ్రీగా చూపించాను. అసలు ఫ్రీగా వదిలేసి ఇట్లా ముందు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. వీటికి ఇచ్చిన టైం అయితే అయిపోయింది. ఎంతసేపు పాపం ఫ్రీగా బయట తిరిగేసినాయి కదా, ఇంకా ఫీడ్ ఇచ్చే టైం అనమాట. వాటర్ అన్నీ దగ్గర పెట్టేసి ఇలా టైం టు టైం వీటిని జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉంటాను. ఆ సైడ్ చూడండి, కక్కరాయి గడు నా పిల్లల్ని ఇస్తావా ఇవ్వా అని చెప్పి ఆడు గోదుగా కుక్కలాగా ఎట్ట తిరుగుతూ ఉన్నాడు. అందుకనే ఇంకా మొత్తానికి వీడిని అయితే లోనకి దించాను. పాపం ఆడు కూడా చాలా ఫీల్ అయినట్టున్నాడు ఇన్ని రోజులు.
పాపం ఇంకొకటే ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే పిల్లలన్నీ దీని దగ్గరే ఉన్నాయి. దానికి అప్పచెప్తే బయట ఇంకా కొన్ని తిరుగుతూ ఉన్నాయి కదా, డ్యామేజ్ అవుద్దు అని చెప్పి అన్నీ దీంట్లోనే ఉంచేసాను. మొత్తానికి కక్కరేక అయితే వదిలేసాను పిల్లలన్నిటిని. ఈవినింగ్ పూట మాత్రం ఏ తల్లికి ఆ పిల్లల్ని అప్పచెప్పేస్తాను. ఇన్ని రోజులు నేనే వీటికి ఫీడ్ అది ఇచ్చి జాబ్ చేశాను కదా, అందుకనే ఒకవేళ తల్లి దగ్గర ఇందాక ఫ్రీగా తిరిగినాయి కదా, అలా వదిలేస్తే నేను చిటికేయంగానే పాపం నా దగ్గరికి వచ్చేస్తున్నాయి అవి. ఆ టైంలో మా కక్కరాయ గడి పొజిషన్ చూడాలి. మళ్ళీ వాటిని తెగ పిలుచుకుంటూ ఉంటాడు. దాని దగ్గరికి వెళ్ళేంత వరకు అరుస్తూనే ఉంటాడు అనమాట. ఎంతైనా తల్లి కదా, ఏదో తిండి పడేసి గట్టి కరుతుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. ఈ రోజుకైతే పిల్లలన్నీ పాపం తల్లి దగ్గరే ఉన్నాయి. ఇంకోటేమో పాపం పక్క నుంచి చూస్తానే ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే దీన్ని వదిలేసి పక్కకి దాన్ని దింపుతాను. ఒకరోజు అది ఒకరోజు ఇది గాబులో పిల్లలతో సరదాగా ఉంటాయి. ఇన్ని రోజులు పాపం దూరంగా ఉంచాను కదా. నిజానికి అలా విడదీయటం నాకు కూడా ఇష్టం లేదు, కానీ పిల్లల్ని సేవ్ చేయాలంటే తప్పదు మరి. వాటిని సేవ్ చేసి వాటికే కదా అప్పచెప్తాను. అలాగైతే మా ఎర్రోడి పిల్ల 2 నెలలు అయిపోయింది, పెద్దగా అయిపోయి ఇంకా తల్లి దగ్గర చూడండి చంటి పిల్లలాగా ఎలా వెళ్ళిపోతున్నాయో. పాపం అది కూడా ఏం అంటలేదు, అది మళ్ళీ గుడ్డుకొచ్చేసిన దాకా అలాగే జాగ్రత్త చేసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు మన వీడియోల గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎర్రోడి పిల్లని ఎలా పెద్ద చేశాను, వీటిని కూడా అలాగే పెద్ద చేస్తాను. మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైల్ అండ్ బై బాయ్.